ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 25వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర శుద్ధ సప్తమి, సౌమ్యవాసరే, బుధవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:32 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00345 అనగా 345. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా 43వ రోజు 85వ పద్యాన్ని 86వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 85వ పద్యం చంపకమాల. చిరతర భక్తి నొక్క తులసీదళమర్పణజేయువాడు ఖేచర గరుడోగర ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్. స్ఫురదరవింద పాదముల భూజలు నర్చిన వారికెల్ల దత్పర మరచేతి ధాత్రి గదా. దాశరథి కరుణాపయోనిధి. ఈ చంపకమాల 85వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఓ దశరథ రామ, బహుకాలము నుండి కడు భక్తితో ఒక్క తులసి దళమును నీకు భక్తితో సమర్పించిన వారు ఖేచరులు, గరుడులు అనే దేవతలను చేరి వారిలో ఒకడై ప్రకాశిస్తాడు. ఇక నీకు పద్మముల వంటి నీ పాదములకు పూజ చేసిన వారికి అందరికీ చేతిలో ఉసిరిక వలె మోక్షము అతి సులభము కదా. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఈనాటి చివరి పద్యం 86వ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం. దాని తాత్పర్యములను తెలుసుకొని మరీ ఆనందిద్దాం. ఇప్పుడు 86వ పద్యం ఉత్పలమాల. భానుడు తూర్పు నందుగను పట్టిన భావక చంద్రతేజముల్ హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పదధ్యానము సేయుచున్న బరదైవ మరీచులడంగ కుండునే. దానవ గర్వ నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. మరి ఈ 86వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినప్పుడు అతని కాంతి లోకంలో వ్యాపిస్తుంది. ఆ కాంతి కారణంగా అగ్ని, చంద్రుడు కాంతి వెలవెలపోతుంది. అదేవిధంగా
లోకంలో అంతటా వ్యాపించి ఉన్న మీ ధ్యానమును మీ భక్తులు చేసినప్పుడు ఇతర దైవముల కాంతులు వారి మహత్తులు అణిగిపోతాయి కదా. ఇది నిజము. రాక్షసుల మదాన్ని అణిచివేసే ఓ శ్రీరామచంద్ర. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పద్య పఠనంలో మనం 87వ పద్యాన్ని 88వ పద్యాన్ని రేపు 47వ పద్యములను రోజు పద్యాలను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.